రాష్ట్ర ప్రజలందరికీ ఇండియా పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తూ, మన రాష్ట్రంలో రైతు లోకం అనేది ప్రధానమైంది. ఈరోజు రైతు లేనిదే దేశం లేదు, ప్రగతి లేదు, మనం తినడానికి ఆహారం కూడా ఉండదు. అలాంటి రైతు ఈరోజు రోడ్డెక్కి ఉద్యమాలు చేసే పరిస్థితి వచ్చింది. మరి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వము రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి సగం మందికే చేయడం జరిగింది. మరి ఇంకా సగం మందికి చేయలేని పరిస్థితి ఏర్పడ్డది. మరి అవకతవకలతో రుణమాఫీ తొందరపడి కొంతమందిని అశ్రద్ధ చేసి కొంతమందికి రుణమాఫీ చేయడం అనేది ఇది ఎంత మాత్రము సమంజసం కాదు. మరి రుణమాఫీ పొందిన వారు హ్యాపీగా ఉండడం, రుణమాఫీ జరగని వారు లబోదిబోమనడం అనే పరిస్థితి ఇది ఎంత మాత్రము కరెక్ట్ కాదని చెప్పి న్యూ ఇండియా పార్టీ ఈ ప్రభుత్వానికి ఒక సూచన చేయడం జరుగుతూ ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో వారు ఎన్నికలప్పుడు హామీ ఇచ్చి ఆగస్టు 15 లోపు చేస్తామన్న మాట వాస్తవము. దాన్ని కట్టుబడి రుణమాఫీ చేయడం కూడా సంతోషించదగ్గ విషయం. ఈ విషయంలో అభినందించవచ్చు. కానీ ఆ తొందరపాటు చర్యల్లో మరి ఇంకా సాంకేతిక అంశాలు ఉంటాయి, కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి, ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వద్దు అనే ఇవన్నీ పర్ఫెక్ట్గా రూపొందించకుండా ఈ రుణమాఫీకి తొందరపడడం అనేది ఇది ఎంతమాత్రం సరైన చర్య కాదు. చేయడం అయితే చేశారు, కానీ చేసే క్రమంలో చాలామందికి అందకుండా పోయింది. మరి అందని వాళ్ళ ఆవేదనను గ్రహించి వెంటనే ప్రెస్ మీట్ పెట్టి ఈ ప్రభుత్వము ప్రజలకు ఒక ధీమా ఇచ్చేది ఉండే. సీఎం గారు మీరు ఎవరు అధైర్యపడకండి, మేము మాట ఇచ్చిన ప్రకారము ఆగస్టు 15 చేద్దామన్నాము, చేస్తున్నాము, కానీ ఎట్ ఏ టైము జరగకపోవచ్చు, దీన్ని కొనసాగిస్తామని చెప్పి ప్రజలకందరికీ రైతులందరికీ హామీ ఇచ్చి ప్రతి ఒక్కరికి మేము ఈ రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి బల్లా గుద్ది వారికి హామీ ఇచ్చేది ఉండే. మరి ఎవరో కింది స్థాయి నాయకులు హామీ ఇస్తే దానికి ఏమాత్రము వాల్యూ ఉంటుంది, దానికి ఏమాత్రము ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని చెప్పి సందర్భంగా న్యూ ఇండియా పార్టీ ప్రశ్నిస్తూ ఉన్నది. మళ్ళీ క్యాబినెట్ మీటింగ్ జరగాలి, మళ్ళీ అక్కడ చర్చించాలి, ఆ తర్వాత రుణమాఫీ నియమ నిబంధనలు మళ్ళీ ప్రకటిస్తామని చెప్పి కొంతమంది వ్యవసాయ మంత్రి అలా చెప్పడం జరుగుతూ ఉన్నది. మరి ఇంత పెద్ద సమస్య మామూలు చిన్న సమస్య కాదు, ఏదో 1000 కోట్లు 2000 కోట్ల సమస్య కాదు, ఇది ఒక 40,000 కోట్లకు సంబంధించిన సమస్య. మరి అటువంటి పెద్ద సమస్యను ఎవరూ పట్టించుకోకుండా, సీఎం గారు పట్టించుకోకుండా, క్యాబినెట్ పట్టించుకోకుండా కింది స్థాయి వాళ్ళతో మళ్ళీ మేము ఇస్తాము, ఇంకా రైతు మాఫీ పూర్తి కాలేదు, మేము దరఖాస్తులు తీసుకుంటాము, మేము అందరికి ఇస్తాము అని చెప్పి కింది స్థాయిలతో చెప్పించడం సరైన పద్ధతి కాదు. ఇప్పటికైనా ప్రభుత్వం మేలుకోవాలి, రైతులందరికీ ఈ యొక్క రుణమాఫీ వర్తించేలాగా చేయాలని చెప్పి న్యూ ఇండియా పార్టీ విజ్ఞప్తి చేస్తూ, ఈ యొక్క రైతులారా మీరు కనుక ఈ సమస్యను అశ్రద్ధ చేస్తే ఇంకా డిలే అవుతుంది, మీరు ప్రభుత్వాన్ని అడగండి, రోడ్ల మీదకి రండి, ప్రతిపక్షాలు కూడా అడుగుతూ ఉన్నాయి. మరి ఇంకా ఉద్యమాలు జరగాల్సిన అవసరం ఉన్నది, మరి జరగకపోతే వాళ్ళను విస్మరించడమో ఇంకా లేట్ చేయడమో జరుగుతుందని చెప్పి న్యూ ఇండియా పార్టీ ప్రజలకు, ప్రతిపక్షాలకు, ప్రభుత్వానికి మనవి చేస్తూ సెలవు తీసుకుంటాను. ఇవాళ గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్స్కి ముందు తను మన రాష్ట్ర రైతుల గురించి ఒక గొప్ప మాట చెప్పారు. ఏ రైతైనా కూడా మీకు ఇప్పటి వరకు 1,00,000 రూపాయలు రుణం ఉన్నప్పటికీ కూడా ఇంకొక 1,00,000 రూపాయలు మీరు రుణంగా తీసుకోండి, నేను వచ్చిన మొదటి రోజే ప్రమాణ స్వీకారం రోజు నుంచే మీ యొక్క రుణాలన్నీ మాఫీ చేస్తానని చెప్పి రైతులను నమ్మబలికాడు. ఎందుకంటే రైతు లేనిదే రాజ్యం లేదు, రైతు ఏడిస్తే ఏ రాజ్యమైనా అది ఏడ్చిపోవాల్సిందే తప్ప ఇంకోటి కాదు. అలాంటి రైతులకి మంచి ధైర్యం ఇచ్చి ఆ రైతుల ఓట్లన్నీ వేయించుకున్న సీఎం ఇవాళ రుణమాఫీ కోసము రకరకాల నియమ నిబంధనలు పెట్టాడు. మరి ఆ నియమ నిబంధనల వాటికి చాలామందికి అది వర్తిస్తుంది, చాలామందికి వర్తించడం లేదు. దానివల్ల రైతులందరూ ఏడిసి ఎన్నో ఇబ్బందుల పాలవుతున్నారు. నేను చెప్తున్నాను, రాష్ట్రంలో ఏ రైతైనా కూడా, ఏ బ్యాంకులైనా కూడా తను ఏ డేట్లో తీసుకున్నా కూడా ఈరోజు ప్రజెంట్ రోజు ఎవరెవరైతే రైతు రుణం తీసుకొని ఉన్నారో వాళ్ళందరికీ కూడా ₹1 బాకీ లేకుండా మొత్తం మీరన్న 2 లక్షల రూపాయల లోపు టోటల్గా రుణమాఫీ చేయాలి అని చెప్పి ఈ సందర్భంగా న్యూ ఇండియా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. మరి అలా కాకుండా మీరు రకరకాల కారణాలు చెప్పి ఇది ప్రాబ్లం ఉందని, అది ప్రాబ్లం ఉందని, విడతల వారీగా అని చెప్పి ఇలా చేయడం వల్ల మీ మీద చాలా వ్యతిరేకత వస్తుంది. ఇప్పటికే మీ పాలన మీద చాలా వ్యతిరేకత ఉంది. మరి
రైతుల వ్యతిరేకతను మీరు ఎదుర్కొనే పరిస్థితి అయితే ఉండదు. ఎందుకంటే వాళ్ళ వ్యతిరేకత చాలా దారుణంగా ఉంటుంది. అట్లాంటి వ్యతిరేకతకు మీరు గురి కావద్దని చెప్పి ఈ సందర్భంగా చెప్పడం జరుగుతూ ఉంది. ఏ సాంకేతిక ప్రాబ్లమ్స్ ఉన్నా అవన్నిటిని కూడా అతి తొందరలో సాల్వ్ చేసి ప్రతి రైతుకు కూడా రుణమాఫీ అందేలాగా, వారి ముఖాల్లో ఆనందాన్ని నింపేలాగా మీ చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది.